పెద్దలకు మరియు నాతోటి విద్యార్థులకు నాయక నమస్కారం. నేను చెప్పబోయే అంశం భారతదేశంలో గణిత శాస్త్రం నాడు నేడు రేపు. ముందుగా గణిత శాస్త్రం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. లెక్కించడానికి ఉపయోగపడే శాస్త్రాన్నే గణిత శాస్త్రం అంటారు. మన భారతదేశంలో ఈ గణిత శాస్త్రం చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం ఇది ఒక చదువుకున్న వారికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి గణిత శాస్త్రం అనేది చాలా అవసరం. చదువురాని వాళ్ళు కూడా ఉదయాన్నే లేవగానే టైం ఎంత అని అడుగుతారు. అది గణిత శాస్త్రం కాదా అంటే అది టైం అనేది లెక్కించడానికి ఉపయోగపడదా? ప్రతి ఒక్కరు పూర్వం వ్యాపారులు లెక్కించే వాళ్ళు ఉంటే, ఒకవేళ వాళ్ళ వస్తువులు లెక్కించడానికి అవన్నీ ఉంటే కోమటల దగ్గరికి వెళ్ళి లెక్కించేవారు. కానీ నేడు లెక్కించడానికి అన్ని క్యాలిక్యులేటర్స్ లేదా కంప్యూటర్లో చేయడం, నెట్లో చేయడం ఇలా అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే పాస్కల్ వాళ్ళ తండ్రి తన మున్సిపాలిటీలో ఉన్న మొత్తం లెక్కలను లెక్కించడానికి రాత్రంతా కూర్చొని లెక్కించేవాడంట. వాళ్ళ తండ్రి కోసం మా తండ్రి ఇంత బాధపడుతున్నాడు అనేసి పాస్కల్ తన తండ్రి కోసం క్యాలిక్యులేటర్ని తయారు చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరి కోసమో ఎవరి స్ఫూర్తితోనే ఏదో ఒకటి తయారు చేస్తున్నాను. అంటే గణిత శాస్త్రం అంతగా అభివృద్ధి చెందిందన్నమాట. ఒకప్పుడు ఏ సౌకర్యం ఉండేది కాదు. ఒకప్పుడు అసలు క్యాలిక్యులేటర్ లేదు, కంప్యూటర్ లేదు, నెట్ లేదు. కానీ ఈరోజు కంప్యూటర్ ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, నెట్ ఉంది, ట్యాబ్లెట్ అని కొత్తగా కూడా వచ్చింది. అంటే లెక్కించడానికి కొత్త కొత్త సాధనాలు వస్తూనే ఉన్నాయి. అంటే గణిత శాస్త్రం రాను రాను ఇంత అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకా ముందు ముందు అసలు అసలు ఇంకెంత రాబోతున్నాయో అసలు. అంటే గణిత శాస్త్రంలో అసలు గణిత శాస్త్రవేత్త శ్రీనివాసన్ రామానుజన్, ఇంకా పాస్కల్, న్యూటన్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది గణిత శాస్త్రంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ గణిత శాస్త్రాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచారు. మన భారతదేశం మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి, ఆమె కూడా గణిత శాస్త్రాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచారు. ప్రతి ఒక్కరూ గణిత శాస్త్రానికి అభివృద్ధి వచ్చినాలే. చెట్టుకి వేరు ఎంత ఇంపార్టెంటో శాస్త్రానికి గణితం అంత ఇంపార్టెంట్. అండ్ నిజానికి చెప్పాలంటే మన ఆహారం లేకుండా నేను ఉండొచ్చేమో, కానీ మన లైఫ్లో గణిత శాస్త్రం లేకుండా ఉండలేము. అంటే ప్రతి వస్తువుని మనం లెక్క పెట్టడానికి అంటున్నాం. అంటే చదువుకొని వారైనా కూడా 100 రూపాయలు వడ్డీకి 1000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, 1000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, ఇంత వడ్డీ వస్తుంది నెలకు అంటున్నాడు. కానీ అది ఎలా అంటే వాళ్ళు చదువుకోలేదు, కానీ చదువుకున్న వారికి ఇలాంటివి తెలుసు అంటారు. ఒకవేళ చదువుకొని వాళ్ళకు కూడా అది తెలుసు అంటే దాన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, గణిత శాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని. అంటే మన లైఫ్లో మన నిత్య జీవితంలో మనకు తెలియకుండా మనం గణిత శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాం. అసలు అన్ని శాస్త్రాల్లో ఈ గణిత శాస్త్రం ఉంది. ముఖ్యంగా ఫిజిక్స్లో ఒక వేగం కానీ లేదా గమనకాలం కానీ కనుక్కోవాలంటే దాన్ని లెక్క ద్వారానే కనుక్కుంటారు. అంతేకాకుండా అర్థశాస్త్రంలో మరణాల రేటు, శిశు జననాల రేటు, మరణాల రేటు కనుక్కోవాలంటే కూడా దాన్ని ఒక సాంఘిక శాస్త్రం అనే అధ్యయనం ద్వారా కనుక్కుంటారు. అంటే ప్రతి ఒక్క శాస్త్రంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మ్యాథ్స్ ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్. అసలు మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ అనేది. అంతేకాకుండా ఈ మ్యాథ్స్ గణిత శాస్త్రానికి ఎంతగానో కృషి చేశారు. అందరూ అనుకుంటారు గణిత శాస్త్రం అంటే ఎంతో హార్డ్, అసలు నేర్చుకోలేము మనము. కానీ మన ఆసక్తి పెడితే, మనం దానిపై కాన్సన్ట్రేషన్ పెడితే చాలా ఈజీ. అసలు మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే అదేంటి ఏదో సినిమా చూస్తూ పుట్టినంత ఈజీగా ఉంటుంది మ్యాథ్స్. అంటే మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మ్యాథ్స్ ఒక వజ్రం లాంటిది. మనం రాపిడి చేస్తుంటే వజ్రం ఎలాగైతే మెరుస్తుందో మనం నేర్చుకునే కొద్దీ మ్యాథ్స్ కూడా మనకు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మ్యాథ్స్ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. ఇది క్రీస్తు పూర్వము 1200వ శతాబ్దం నుంచి మొదలుకున్నది. మన భారత శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు సున్నని కనిపెట్టారు. మన లైఫ్లో అసలు సున్నా లేకపోతే గణిత శాస్త్రంలో ఏది లెక్కించే వాళ్ళం కాదు. అంటే 1 నుంచి 9 వరకే ఉండేవి అన్నట్టు అంకెలు. అసలు 10కి వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళు అంటే సున్నా ఉంది కాబట్టి మనం 10 నుంచి లెక్క పెడుతున్నాం. కాబట్టి అంత గ్రేట్ ఆర్యభట్ట గారు సున్నను కనిపెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కనిపెడుతూనే ఉన్నారు. అంటే ఆ శతాబ్దం నుంచి నేటి వరకు గణిత శాస్త్రాన్ని ఎవరో ఒకరు ఇలా అభివృద్ధి పరుస్తూనే ఉన్నారు.
మనం కూడా ముందు ముందు తరాల వరకు ఈ గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఉండాలి. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్స్.